లోపలికి వెళ్దాం పదండి. హలో లవ్లీ లేడీస్, నేను మీ పాపని. వెల్కమ్ టు యూకే తెలుగు టాకీస్. అక్షయ తృతీయ అంటే మనకి ఫస్ట్ ఏం గుర్తొస్తుంది? బంగారమే కదా. నేను ఎక్కడున్నానో తెలుసా? యూరప్స్ లార్జెస్ట్ జ్యువెలరీ స్టోర్ జాయలుకాస్ దగ్గర. ఎందుకు లార్జెస్ట్ అంటే బికాస్ దే నీడ్ దట్ స్పేస్ టు స్టోర్ ట్రెండీ డిజైన్స్ ఇంక్లూడింగ్ ద లేటెస్ట్ అరబిక్ కలెక్షన్ రయానా. బ్యూటిఫుల్ డిజైన్స్, స్టోర్లో ఉన్న ప్రమోషన్స్, స్కీమ్స్, ఇంట్రెస్టింగ్ గోల్డ్ బైట్స్, ఇంకా యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్. అసలు మనం గోల్డ్ ఎందుకు ఇన్వెస్ట్ చేయాలి, ఇక్కడే ఎందుకు కొనాలి, ఇలాంటి ఎన్నో ఇంట్రెస్టింగ్ విషయాలు మాట్లాడదాము. నాకైతే ఈరోజు మీ కంపెనీ కంపల్సరీ కావాలి, స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు. సో గైస్ ప్లీజ్ స్టే విత్ మీ. ఇంకా లోపలికి వెళ్దాం పదండి, వచ్చేయండి. సో చూసారు కదా స్టోర్ ఎంత పెద్దగా ఉందో. మెయిన్ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ వచ్చేసి అది. అండ్ ఈ స్టోర్ గ్రీన్ స్ట్రీట్ లండన్లో ఉంది. అండ్ బెస్ట్ థింగ్ ఏంటో తెలుసా? మరి మనం బంగారం పట్టుకొని పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ అంటే ఆషామాషి కాదు కదా. అందుకే వీళ్ళు ఫ్రీ పార్కింగ్, ఇక్కడ కౌన్సిల్ పార్కింగ్ కూడా పక్కనే ఉందన్నమాట. సండే ఫ్రీ, వెరీ ఇంపార్టెంట్. ఓకే, సో మనం ఇక్కడ మీరు చూస్తే స్టోర్లో చాలా సెక్షన్స్ ఉన్నాయి. అండ్ ఈచ్ సెక్షన్ క్యాటర్స్ టు ఏ డిఫరెంట్ ఏజ్ గ్రూప్. సో వీ విల్ స్టార్ట్ విత్ బేబీస్. కమ్. సో మన షాపింగ్ పిల్లల సెక్షన్, అందులో దేవుళ్ళతో స్టార్ట్ చేద్దాము. చూడండి మంచి బ్యూటిఫుల్ చిన్న క్యూట్ దేవుడి లాకెట్స్ ఉన్నాయన్నమాట. మన తిరుపతి వెంకటేశ్వర స్వామిని చూసినట్టే ఉంది, నామంతో సహా ఉంది, గోవింద నామంతో సహా ఉందన్నమాట ఈ లాకెట్లో. అంత క్లారిటీ. ఇంకా అందరూ దేవుళ్ళు ఉన్నారండి. సాయిబాబా లాకెట్, మీకు వెంకటేశ్వర స్వామిని చూపించా కదా ఇందాక, లక్ష్మీదేవి, బాల గణపతి, గణేశాల కూడా చాలా సైజెస్ ఉన్నాయి మంచిగా మీరు. అండ్ ఇంకోటి ఏంటంటే లెటర్స్ కూడా ఉన్నాయి మనకి. ఏ లెటర్స్ కావాలంటే ఆ లెటర్స్, చాలా లెటర్స్ ఉన్నాయి. ఇంకా ఓం ఒకటి. ఇంకా పిల్లలకి మనము చిన్న చిన్న క్యూట్ కడియాలు, ఎంత బాగున్నాయో కడియాలు. అండ్ మనం చిన్నపిల్లలకి నల్ల పూసలు తీసేసాక చేతులకి ఇట్లా మంచి ఇట్లా గాజులు వేస్తాం కదా. సో వెరీ 5-6 year old వాళ్ళకి నైస్ బ్యూటిఫుల్ బ్యాంగిల్స్. అండ్ అసలు ఈ షాప్లో టర్న్ ఓవర్ ఎంత ఉంది అంటే నల్లపూసలు అవి అయిపోయాయంట. అంటే చూడండి డిమాండ్. సో నేనేంటంటే మీకు జస్ట్ చూపిస్తున్నా, ఇలా గోల్డ్ విత్ ఎలిఫెంట్ హెయిర్ అంట, దిష్టి తగలకుండా. ఎలిఫెంట్ హెయిర్ బ్యాంగిల్ అంట, దిష్టి తగలకుండా. మనం నల్లపూసలు వేస్తాం కదా పిల్లలకి, వేసి తీసేసాక ఇంక ఇట్లాంటివి కూడా వేసుకోవచ్చు దిష్టి తగలకుండా. ఇంకా ఇవి వచ్చేసి మనము మామూలుగా పిల్లలకి ఫింగర్ రింగ్, ఉంగరము అండ్ ఆల్సో చేతికి బ్రాస్లెట్ కలిపి వేస్తాం కదా, ఆ మోడల్స్ కూడా ఉన్నాయన్నమాట. బారసాల, నామకరణం, పుట్టినరోజు, అన్నప్రాసన, అన్నిటికీ కావాల్సిన చిన్నపిల్లలవి చాలా ఉన్నాయి. అండ్ వెరీ వెరీ క్యూట్ కూడా. అసలు ఎన్నో మోడల్స్ ఉన్నాయి, ఇంకా అసలు లెక్కే లేదన్నమాట. నేను పిల్లలవి చూస్తున్నా కానీ నా మనసంతా ఈ బుట్టల వైపే ఉందన్నమాట. సో దివ్యాతో ఇవన్నీ తీపిచ్చా బయటికి. అసలు చూడండి ఎన్ని వెరైటీస్ ఆఫ్ బుట్టలు ఉన్నాయి, అవన్నీ బుట్టలే. అందులో ఏవో కొన్ని తీపిచ్చాను, పాపం తను అన్నీ తీయలేదు కదా. ఇవి చాలా పెద్ద పెద్ద బుట్టలు, అంత గోల్డే, మనకేమి రాళ్ళు ఏం లేకుండా. అండ్ ఇట్లా స్టోన్స్తో కూడా ఉన్నాయి బుట్టలు. మంచి మంచి క్యూట్ డిజైన్స్ చాలా ఉన్నాయి. అండ్ మనకు కావాలంటే ఇదిగో ఇట్లా
ఇలా యూనో కింద హ్యాంగింగ్ ఇట్లా డ్రాప్స్ ఈ టైప్లో ఉన్నాయి. ఇవి చిన్నప్పుడు మా నాన్నమ్మ కొనింది నాకు. పిల్ల బుట్టలు అంటారు. ఒక బుట్టలో ఒక బుట్ట, ఒక బుట్టలో ఒక బుట్ట, ఇవి పిల్ల బుట్టలు అంటారు. ఇవి కూడా ఉన్నాయి. తను అవుతుంది నాకు వచ్చి నేను పిల్ల బుట్టలు అంటుంటే. ఇవి కూడా అదే, అవును. ఇవి చాలా వెరైటీస్ ఉన్నాయన్నమాట. ఇదిగోండి, ఇది ఇంకొక టైప్ ఆఫ్ పిల్ల బుట్టలు. ఒక బుట్టలో ఒక బుట్ట, ఒక బుట్టలో ఒక బుట్ట. నేనైతే ఇవి పెట్టుకొని చూస్తా. చూడండి, చాలా ఉన్న వాటిల్లో పెద్ద బుట్ట వేసేసాను నేను. ఓకే, సో మొత్తం బంగారమే అనమాట. చాలా అంటే వెయిట్ కూడా లేదు. మరి జనరల్లీ నా ఇయర్స్ చాలా తిన్నుంటాయి, బట్ ఐ డోంట్ ఫీల్ ద వెయిట్. బాగున్నాయి. 25 grams. ఓ నైస్. సో ఇది బాగున్నాయండి. బుట్టలు కూడా డిఫరెంట్ సైజెస్, డిఫరెంట్ విత్స్, డిఫరెంట్ డిజైన్స్, లెన్స్, అన్ని రకాలు. ఇవి చూడండి, పూసలు కింద గుత్తులుగా వచ్చాయి చూడండి. ఒక బుట్ట కింద మళ్ళీ చాలా పూసలు ఉన్నాయి. ఇవి కూడా కొంచెం దూరం నుంచి చూసినా, ఎక్కడి నుంచి చూసినా కనపడేలా ఉంటుంది విత్ వల్ల. సరే, ఇక బుట్టలు చూసాం కదా. ఇప్పుడు ఇక అటువైపు డైమండ్ సెక్షన్ ఉంది. డైమండ్స్ చూసి ఇంకా అలా వెళ్ళిపోదాం, ఒక సెక్షన్ నుంచి ఒక సెక్షన్. రెడీయా? వచ్చేయండి. సో ఇదంతా డైమండ్ కలెక్షన్. నాకు దివ్య ఏంటంటే టు స్టార్ట్ విత్ టీనేజర్స్కి, ఇంకా మనకేమన్నా వయసు అయిపోయిందా ఏంటి, మనకు కూడా వెస్ట్రన్ వేర్కి, చూడిదార్స్కి కొంచెం స్టైలిష్ డిజైన్స్ దాన్ని తీసి పెట్టమంటే కొన్ని తీసి పెట్టింది అనమాట. సో మీరు చూస్తున్నారు కదా ఇక్కడ. సో డిఫరెంట్ షేప్స్, పేర్ షేప్ అని, కాక్టైల్ ఇవి వచ్చేసి కాక్టైల్ మోడల్. అండ్ డైమండ్స్ దే లుక్ మోర్ ఎలిగెంట్ విత్ రూబీస్ అండ్ ఎమరాల్డ్స్, మనకు తెలిసిన విషయమే కదా. సో అదొకటి. అండ్ డైమండ్స్ ఎప్పుడు కూడా 18 క్యారెట్ గోల్డ్తోనే ఉంటాయి అన్నమాట. ఇదైతే నాకు బాగా నచ్చింది. ఎలా అంటే ఇప్పుడు చూడండి, మనం చూస్తే సింగిల్ స్టోన్ లాగా ఉంది, బట్ చాలా చిన్న స్టోన్స్ ఉన్నాయి. సింగిల్ పీస్ డైమండ్ అంటే మీకు తెలుసు కదా, అది ఈజీగా వెరీ ఎక్స్పెన్సివ్, లైక్ 10,000 pounds అవుతుంది కదా ఒక సింగిల్ స్టోన్ అయితే. సో ఇలాంటివి యూ కెన్ చీట్ పీపుల్, యూ సీ వాట్ ఐ మీన్. సో అదొకటి. అండ్ ఆల్సో ఇవి చూడండి, లైక్ టీనేజ్ మన డాటర్స్కి, నీసెస్కి గిఫ్ట్గా ఇవ్వచ్చు, బర్త్డే గిఫ్ట్గా. ఎంత క్యూట్గా ఉన్నాయి, బటర్ఫ్లై డిజైన్. ఐ రియల్లీ లవ్ ఇట్. ఇందులో కలర్స్ కూడా ఉన్నాయి అన్నమాట. సో నేను ఒకటి ట్రై చేస్తాను. ఇవన్నీ సెట్స్, కమ్స్ విత్ ఎ నైస్ చైన్ అండ్ ఆల్సో ఇయర్ రింగ్స్. మేబీ నా శారీతో ఇది బెటర్ ఏమో. ఐ విల్ ట్రై దిస్. కెన్ ఐ ట్రై దిస్? సో నేను ఇది ట్రై చేస్తున్నాను ఇప్పుడు. నాకైతే చాలా నచ్చింది. పెండెంట్ చూడండి ఎంత హైలైట్ అవుతుందో. అంటే షేప్ కూడా పేర్ షేప్. సో ఎలాంటి క్లోత్స్కైనా సెట్ అవుతుంది అనమాట. శారీస్, చూడిదార్, ఈవెన్ జీన్స్, వెస్ట్రన్, ఎనీథింగ్, లాంగ్ ఫ్రాక్, ఎనీథింగ్. చాలా ఎలిగెంట్గా ఉంది. అండ్ పెండెంట్ ఈజ్ స్టాండింగ్ అవుట్. సో అందుకే నేను ఇది చూస్ చేసుకున్నాను. అండ్ ఎమరాల్డ్ ఈజ్ యాడింగ్ మోర్ బ్యూటీ. ఇక ఇయర్ రింగ్స్ చూడండి. ఇయర్ రింగ్స్ కూడా దే ఆర్ వెరీ మచ్ మ్యాచింగ్ ద నెక్లెస్. సో సెట్ మొత్తం వచ్చేసి 2,200 pounds, బట్ ఇప్పుడు విత్ డిస్కౌంట్ అయితే 1,900 poundsలో వస్తుంది. సో బాగుంది కదా. సో డైమండ్ ఇయర్ రింగ్స్ నేను అన్ని డిఫరెంట్ డిజైన్స్ తీసి పెట్టామన్నమాట మీకు చూపించడానికి. ఇక్కడ చూడండి, దిస్ ఈజ్ విత్ ఎమరాల్డ్. మీకు ఒక్క ఇయర్ రింగ్లోనే ఎన్ని వేరియేషన్స్, ఎన్ని డిజైన్స్ ఉన్నాయో. అండ్ ఇట్ ఈస్ విత్ ఎమరాల్డ్. నెక్స్ట్ సిమిలర్ విత్ రూబీస్. అంటే సిమిలర్ అని కాదు, పైన మామిడి పిందెలు వచ్చాయి అండ్ దెన్ రూబీస్, కింద ఒక చిన్న డ్రాప్ వచ్చింది చూడండి. సో దిస్ ఈజ్ ఆల్సో వెరీ క్యూట్. అండ్ దెన్ ఇదైతే కానీ మనకి ఆఫీస్ వేర్కి, ఫార్మల్ డ్రెస్సెస్ మీదకి చాలా బాగుంటుంది. చూసారా, చాలా అంటే చిన్నగా ఉంది, బట్ ఇట్ ఈస్ లుకింగ్ వెరీ ఎలిగెంట్. ఫార్మల్గా ఆఫీస్ వేర్కి, డైలీ వేర్కి కూడా బాగుంటుంది. చాలా చిన్నగా ఉన్నాయన్నమాట. అండ్ లుకింగ్ వెరీ క్యూట్ అండ్ స్టైలిష్, ట్రెండీ.
ఇవి వచ్చేసి సాలిటైర్స్. చాలామంది దే ప్రిఫర్ సాలిటైర్స్ ఆల్సో. అగైన్ వెస్టర్న్ వేర్కి, డైలీ వేర్కి కూడా చాలామంది వాడతారు సాలిటైర్స్. సో ఇవి అవి వచ్చేసి నెక్స్ట్ అండ్ ఐఎమ్ గోయింగ్ టు ద అదర్ ఎక్స్ట్రీమ్ విచ్ ఈజ్ గ్లామరస్ చాంద్ బాలీస్. సో చాంద్ బాలీస్లో ఇవి క్యూట్, మన పిల్లలకి కానీ మనకు కూడా చూడీదార్స్ మీదకి అలా చాలా బాగుంటాయి. సో యూ కెన్ సీ నైస్ చాంద్ బాలీస్. అండ్ దెన్ ఇవి చూసారా, స్టడ్స్లోనే బిగ్గర్ సైజు. ఇవి వచ్చేసి మనం పైకి హెయిర్ బన్ లాగా పెట్టుకొని పాష్ క్లచ్ పట్టుకొని ఇవి పెట్టుకుంటే చాలా బాగుంటుంది. సో గ్రాండ్ లుక్. సో నేను ఏంటంటే ఐఎమ్ జస్ట్ ట్రైంగ్ టు షో యూ ద వేరియేషన్ అనమాట, ఎంత వేరియేషన్ ఉంది కలెక్షన్లో అని. ఇంకా ఇవైతే మాత్రం కొంచెం మన మమ్మీ వాళ్ళకైనా మనకైనా బాగానే ఉంటాయి. లైక్ కొంచెం ట్రెడిషనల్ క్లాసికల్ డిజైన్స్ అనమాట ఇవన్నీ. సో ఇప్పుడు ఇయర్ రింగ్స్ అయిపోయాయి, ఇంకా వెడ్డింగ్ కలెక్షన్ గ్రాండ్ పార్టీ వేర్ దగ్గరకు వచ్చేద్దాం. వాటర్ డైమండ్స్ వితౌట్ పర్ల్స్, డైమండ్స్ విత్ పర్ల్స్ ఆల్వేస్ ఎలిగెంట్ కాంబినేషన్. సో చూడండి నెక్లెస్ ఎంత బాగుందో, ఈవెన్ ద డిజైన్ వెరీ ఎలిగెంట్, నాకైతే చాలా నచ్చింది. సో మీకు చూస్తే ఎమరాల్డ్స్ ఉన్నాయి మధ్యలో. ఇవి ఇంటర్చేంజబులా? ఈ ఎమరాల్డ్స్ కెన్ వి చేంజ్ టు రూబీస్? ఇంటర్చేంజబులా? యా. సో కొన్ని సెట్స్లో నేనైతే ఐ ప్రిఫర్ టు టేక్ సెట్స్ విచ్ ఆర్ ఇంటర్చేంజబుల్. మీరు ఆ రూబీని ఎమరాల్డ్ని తీసేసి రూబీ పెట్టుకోవడం, సాఫైర్ వాట్ ఎవర్. బట్ యా, సో మధ్యలో ఎమరాల్డ్స్ వచ్చాయి. అండ్ దెన్ ఇక్కడ పైన ఒక పర్ల్ షేప్, కింద పర్ల్ డ్రాపింగ్స్. దీస్ ఆర్ యాడింగ్ మంచి డెప్త్ ఉంది పీస్కి. సో రియలీ బ్యూటిఫుల్. అండ్ దెన్ మ్యాచింగ్ ఇయర్ రింగ్స్ టు గో విత్ ద నెక్లెస్, వెరీ బ్యూటిఫుల్. దెన్ ఇక్కడ వచ్చేసి జస్ట్ డైమండ్స్ విత్ సాఫైర్, అంటే కొంచెం మోర్ ట్రెండీ, వెస్టర్న్ వేర్కి ఇది చాలా బాగా సెట్ అవుతుంది. వెస్టర్న్ వేర్ అండ్ ఆల్సో చూడీదార్స్, స్టైలిష్ పార్టీ వేర్ శారీస్, వాటికి జస్ట్ ట్రైంగ్ టు షో యూ వేరియేషన్స్ అనమాట. ఎంత ఆ ఎక్స్ట్రీమ్ నుంచి ఈ ఎక్స్ట్రీమ్ వరకు ఉన్నాయి డిజైన్స్. సో ఇది ఫైన్, అంటే చాలా ఇంట్రికేట్ డిజైన్ ఇది. ఎవ్రీ స్ట్రాండ్ చాలా ఫైన్గా ఉందన్నమాట. అండ్ ఆల్సో సాఫైర్ ఇట్ ఈస్ హైలైటింగ్. అండ్ ఐఎమ్ 100% షూర్ దిస్ ఈజ్ ఇంటర్చేంజబుల్. ఇలా ఒక్క స్టోనే ఉన్నప్పుడు డెఫినెట్లీ దే మేక్ షూర్ ద పీస్ ఈజ్ ఇంటర్చేంజబుల్. దెన్ ఇది చోకర్. సో డైమండ్ చోకర్స్ ఎప్పుడు చాలా బాగుంటాయి. ఇలా మొత్తం దే కవర్ ద నెక్ అండ్ వెరీ వెరీ బ్యూటిఫుల్. సో దిస్ ఈజ్ ఎ బ్యూటిఫుల్ చోకర్ అండ్ సేమ్ డిజైన్ బట్ ఇట్లా లేయర్స్ వచ్చింది, చూడండి ఎంత బాగుందో. అండ్ ఆల్సో మధ్యలో రూబీస్ ఆర్ యాడింగ్ మోర్ డెప్త్. ఈ పీస్కి అయితే గోల్డ్ మంచిగా హైలైట్ అవుతుంది ఇందులో. సో దీనికి రూబీసే బాగుంటాయి. మళ్ళీ ఎమరాల్డ్ పెడితే ఐ డోంట్ నో ఎంత బాగుంటుంది అనేది. బట్ గోల్డ్ ఈజ్ రోజ్ గోల్డ్ టైప్లో ఉంది కదా ఇది. యా, రోజ్ గోల్డ్ కలర్ వచ్చింది. యా ఇది రోజ్ గోల్డ్, ఇది వైట్ గోల్డ్. ఐ లైక్ రోజ్ గోల్డ్ ఫర్ దిస్ పీస్. రోజ్ గోల్డ్ కావాలి అంటే ఇట్స్ ఎ బ్యూటిఫుల్ చోకర్, వెరీ బ్యూటిఫుల్. అండ్ దెన్ ఇది వచ్చేసి వెరీ ట్రెండీ డిజైన్ అనమాట. అసలు చూసారా, ద కర్వ్స్ విత్ ద నెక్ పీస్, వెరీ ట్రెండీ. అండ్ అగైన్ యూ కెన్ సీ ఎమరాల్డ్స్. ఇందాక చూపించింది మొత్తం రూబీ, అదేమో రోజ్ గోల్డ్, ఇది వైట్ గోల్డ్ విత్ ఎమరాల్డ్స్. సో ఈ చిన్న చిన్న స్టోన్స్ అయితే దెర్ ఈజ్ నో వే దే కెన్ మేక్ దెమ్ ఇంటర్చేంజబుల్. బట్ ఈ మధ్యలో అయితే మేబీ ఐ థింక్ వీ కెన్ చేంజ్. బట్ చాలా బాగుంది ఇది. అండ్ ఆల్సో ఇయర్ రింగ్స్ చూడండి, ఇవి కూడా అంతే, దే ఆర్ వెరీ స్టైలిష్, హ్యాంగింగ్స్ అనమాట, వెరీ స్టైలిష్, చాలా బాగుంది. సో నా శారీ మీదకైతే నాకు ఇది బాగా సెట్ అవుతుంది అనిపించింది. సో నేను ఇది ట్రై చేశాను, అన్నీ బాగున్నాయి, దేనికి అదే బాగుంది. బట్ నా శారీ మీదకి ఇది అని చెప్పి. సో చూసారా మీరు ఎంత బాగుంది, ఇట్స్ లుకింగ్ సో ఎలిగెంట్, ఎంత క్లాసీ ఉందో పీస్. మధ్యలో అన్ని ఎమరాల్డ్స్, ఈ పర్ల్ డ్రాపింగ్స్. నాకైతే డైమండ్స్ విత్ పర్ల్స్ చాలా ఇష్టం, బ్యూటిఫుల్ కాంబినేషన్. చూడండి ఎంత బాగుందో, వెరీ బ్యూటిఫుల్. అండ్ ఆల్సో ఇయర్ రింగ్స్ చూడండి, ఇయర్ రింగ్స్ కూడా 2 లేయర్స్ వచ్చాయి మధ్యలో, రైట్ లెంత్, నాట్ టూ లాంగ్ నాట్ టూ షార్ట్, కరెక్ట్ లెంత్ వచ్చాయి. నైస్లీ మేడ్ ఇయర్ రింగ్స్ కూడా మీరు చూస్తే. సో ఇప్పుడు చోకర్ తీసేసి హారం కూడా ట్రై చేద్దాము. మళ్ళీ ఒకసారి చూడండి ఎంత బ్యూటిఫుల్ ఉంది పీస్.
సో మీకు చూపించాలన్న తొందరలో నేనే తీసేసుకుంటున్నాను, దివ్యాకి వెయిట్ చేయకుండా కూడా. ఎంత బ్యూటిఫుల్ ఉంది. ఈ హారమ్స్ కూడా చాలా బాగుంటాయి, డైమండ్స్ ఎస్పెషల్లీ వెడ్డింగ్స్కి. హారం ఇలాంటిది ఒక్కటి వేసుకుంటే చాలన్నమాట. అట్లీస్ట్ మనం చోకర్ వేసుకుంటే కింద మళ్ళీ కొంచెం బోసిగా కనిపిస్తుంది అప్పుడప్పుడు. చోకర్ పెట్టుకొని మళ్ళీ ఇంకొక హారం వేసుకోవాలి అని ఉంటుంది. బట్ ఈ మిడ్ లెంత్ హారమ్స్ ఉంటాయి కదా, 1 పీస్ సింగిల్ పీస్ అంతే కదా, ఇంకంతే, జాబ్ డన్. అండ్ ఈ హారంకి ఇందాక నేను వేసుకున్న ఇయర్ రింగ్స్ కూడా బాగా మ్యాచ్ అయ్యాయి. అండ్ జుమ్కాస్ కూడా బాగుంటాయి, డైమండ్ జుమ్కాస్ కూడా ఇలాంటి హారమ్స్కి చాలా బాగుంటాయి. చూడండి ఎంత బాగుందో. అండ్ లాకెట్ అయితే అసలు ఇట్స్ రియల్లీ నైస్లీ స్టాండింగ్ అవుట్, వెరీ బ్యూటిఫుల్, ఎంత బాగుందో. ఇట్స్ రియల్లీ ఇన్ లవ్ విత్ దీస్ పీసెస్. సో ఇక్కడ డైమండ్ ఈ పీసెస్ అన్నీ కూడా మీరు చూస్తే చాలా ట్రెండీగా ఉన్నాయి. అండ్ ఆ కట్ చూడండి చాలా బాగుంది, ఎందుకంటే దుబాయ్ ఫ్యాక్టరీ నుంచి వస్తాయి ఇక్కడ. సో దుబాయ్లో మీకు డిమాండ్ చాలా ఎక్కువ కాబట్టి సప్లై కూడా ఎక్కువ, వాళ్ళ ఫ్యాక్టరీ టర్న్ ఓవర్ కానీ అన్నీ ఫాస్ట్గా ఉంటాయి. సో ఇక్కడ చూసే డిజైన్స్ మీరు ఇండియాలో చూడాలి అంటే అట్లీస్ట్ 1 ఇయర్ మీరు వెయిట్ చేయాలి. సో అందుకే ట్రెండీ డిజైన్స్. ఎప్పుడో ఇండియా వెళ్ళి అక్కడ ఒక రోజు లైన్గా అన్ని షాప్స్ తిరిగేసి ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయకుండా హడావుడి పడే బదులు ఇక్కడ చక్కగా వచ్చి ట్రెండీ డిజైన్స్ చూసుకొని హ్యాపీగా ఇన్స్టాల్మెంట్లో కొనుక్కోవచ్చు. ఒప్పుకుంటారు కదా? సో మనం అక్షయ తృతీయ అనగానే అకౌంట్ బ్యాలెన్స్ చెక్ చేసుకొని అస్సలు యాంగ్జైటీ ఫీల్ అవ్వక్కర్లేదు. వీళ్ళు మనల్ని బాగా అర్థం చేసుకొని ఈ బెస్ట్ స్కీమ్ ఒకటి పెట్టారనమాట జాయలుకాస్లో. ఇక్కడ చూడండి, యూ ఓన్లీ నీడ్ టు పే 10% అండ్ యూ కెన్ లాక్ ద గోల్డ్ రేట్. అది కూడా ఏంటి, లోవెస్ట్ గోల్డ్ రేట్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నాకు ఇక్కడ ఒక నెక్లెస్ నచ్చింది, 5,000 pounds వర్త్. నేను మొత్తం కట్టకర్లేదు అసలు, ఓన్లీ 10% కట్టాలి. 500 pounds కడితే ఆ రోజు గోల్డ్ రేట్ ఏముందో అది లాక్ అయిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు అనుకోండి 22 క్యారెట్ వచ్చేసి 10 గ్రామ్ తులా వచ్చేసి 59 pounds ఉంది. సో ఆ రేట్ని లాక్ చేసేస్తారనమాట. ఈ ఆఫర్ ఓన్లీ 12th మే వరకు మాత్రమే ఉంది. సో నేను ఈరోజు కొన్నాను, కానీ 12th మే లోపు లక్ష్మీదేవి నన్ను బాగా అనుగ్రహించేసి అదృష్టం వరించేసి గోల్డ్ రేట్ ఇంకా తగ్గిందనుకోండి, లెట్స్ సే 55 pounds అయిందనుకోండి, అప్పుడు 55 pounds అప్లై అవుతుంది నాకు. దట్ ఈస్ వై దే సే లోయెస్ట్ గోల్డ్ రేట్. సో ఇది బ్యూటిఫుల్ ఆఫర్ అనమాట. 100% నాకైతే యూజ్ చేసుకోవాలి అని అనిపిస్తుంది, ఎందుకంటే ఇలాంటి స్కీమ్స్ ఎప్పుడు పడితే అప్పుడు రావు. అక్షయ తృతీయ ఓన్లీ వ్యాలిడ్ అంటిల్ 12th మే. సో ప్లీజ్ డోంట్ మిస్ ఇట్. ఇక ఇంకొకటి నెక్స్ట్ వచ్చేసి ఓల్డ్ మనకి ఓల్డ్ ఆర్నమెంట్స్ ఉంటాయి కదా. సో ఇఫ్ యూ వాంట్ టు ఎక్స్చేంజ్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నా గాజులే ఉన్నాయి 3 grams అనుకోండి, నేను ఈ గాజులు ఇచ్చేసి ఈక్వల్ 3 grams వర్త్ ఇంకొక ఆర్నమెంట్ని తీసుకోవచ్చు, ఎలాంటి డిడక్షన్స్ ఉండవు. అండ్ అగైన్ దిస్ ఈజ్ ఓన్లీ అంటిల్ 12th మే. ఇక ఇంకొకటి వచ్చేసి అంటే పాత బంగారం ఇచ్చేసి కొత్త బంగారం తీసుకోవడం అనమాట. చాలా విషయాలు మనం మార్చలేము పాతవి, అట్లీస్ట్ బంగారం అన్నా మారుద్దాము. ఇక నెక్స్ట్ వచ్చేసి గోల్డ్ కాయిన్స్. చాలామంది అక్షయ తృతీయకి గోల్డ్ కాయిన్స్ కొంటారు, అంటే ఒక శుభ సూచకం లాగా అనమాట. సో ఈ గోల్డ్ కాయిన్స్ 8 gram గోల్డ్ కాయిన్స్ మీద మాత్రం ఒక మంచి ఆఫర్ ఉంది. అదేంటి అంటే కేవలం బంగారం రేట్ మాత్రమే వాళ్ళు తీసుకొని ఎలాంటి మేకింగ్ ఛార్జెస్ లేకుండా మనకి గోల్డ్ కాయిన్స్ అమ్ముతారు. సో దిస్ ఈజ్ అగైన్ బ్యూటిఫుల్ ఆఫర్. సో ఈ 3 offers దే ఆర్ వ్యాలిడ్ అంటిల్ 12th మే మాత్రమే. సో ప్లీజ్ మార్క్ ద డేట్. సో నాకు మీకు మనందరికీ మన అమ్మ వాళ్ళు ఉంగరం దగ్గర నుంచి వడ్రానం వరకు కూడా గోల్డ్ స్కీమ్స్తోనే కొన్నారు కదా. సో మనకు కూడా ఇప్పుడు యూకేలో కాస్ట్ ఆఫ్ లివింగ్ ఎక్స్పెన్సెస్ చాలా పెరిగిపోయాయి. సో అలాంటప్పుడు మనం ఒకేసారి ఆర్నమెంట్ ప్రైస్ అంతా పెట్టి కొనడం అనేది చాలా కష్టం. అక్షయ తృతీయ కూడా మనకి పండగలా అనిపించదు, అదొక పెద్ద బరువులా ఉంటుంది. సో అందుకే వీళ్ళు ఏంటంటే ఇక్కడ చూడండి బ్యూటిఫుల్ స్కీమ్ ఉంది, ఈజీ గోల్డ్ స్కీమ్ జాయలుకాస్లో. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు మంత్లీ ఇన్స్టాల్మెంట్ అమౌంట్ 50 pounds, ఇది 12 months 1 year కట్టారనుకోండి, 13th month వచ్చేసి జాయలుకాస్ వాళ్ళే ఇన్స్టాల్మెంట్ యాడ్ చేస్తారు. అంటే 1 month ఇన్స్టాల్మెంట్ని వాళ్ళు యాడ్ చేస్తున్నారు జ్యువెలర్. ఇది మీరు 1 year కడితే, మధ్యలో డ్రాప్ అయ్యారనుకోండి ఎలాంటి పరిస్థితుల్లో అయినా స్టిల్ డిస్కౌంట్ ఉంటుంది, బట్ 40% ఆఫ్ ద అమౌంట్ కడతారనమాట. సో ఇది కూడా చాలా బెనిఫిషియల్, ఎస్పెషల్లీ ఇప్పుడున్న పరిస్థితుల్లో.
ఇక మనం స్టోర్కే రాక్కర్లేదు. ఇప్పుడు యూకే అంటే స్కాట్లాండ్, వేల్స్, నార్థన్ ఐర్లాండ్ ఎక్కడెక్కడో ఉంటారు మన వాళ్ళు. సో మీరు లండన్ దాకా వచ్చి ఈ స్కీమ్ కోసం లండన్ దాకా రావాల్సిన పని కూడా లేదు. వస్తే మంచిదే, బట్ రావాల్సిన పని కూడా లేదు. వాట్సాప్ నెంబర్ ఉంటుంది జాయ్ లూకాస్ వెబ్సైట్లో. సో చక్కగా ఆ నెంబర్కి కాల్ చేయండి. స్టాఫ్ మిమ్మల్ని గైడ్ చేస్తారు ఈ స్కీమ్లో మీరు ఎలా ఎన్రోల్ చేసుకోవాలి అని. ఇక వచ్చేసి ఆ నెంబర్, వాట్సాప్ నెంబర్ మీకు కింద స్క్రీన్లో కనిపిస్తుంది. సో ఆ నెంబర్కి మీరు కాంటాక్ట్ చేస్తే స్టాఫ్ వాళ్ళు హెల్ప్ చేస్తారు మీరు స్కీమ్లో ఎన్రోల్ అవ్వడానికి. హూ వాంట్స్ టు మిస్ దిస్ స్కీమ్? చెప్పండి, మీరే చెప్పండి. చూసారా, మన ఇంట్లో మగవాళ్ళు బంగారం కొనాలి అంటే ఎందుకు బంగారం, అది పనిలేని పని అంటారు. అని చూడండి వెనకాల, అసలు ఒక దేశంతో సంబంధం లేదు, అన్ని రకాల వాళ్ళు కొంటున్నారు. ఇక మనుషులే కాదు దేశాలు కూడా కొంటున్నాయి. బులియన్ రిజర్వ్స్ అని చెప్పి అమెరికా యుఎస్ ఫెడరల్ బ్యాంక్, సో వాళ్ళు 25% ఆఫ్ గోల్డ్ రిజర్వ్స్ వాళ్ళ దగ్గరే ఉన్నాయన్నమాట. సో కంట్రీస్ కూడా ఇప్పుడు గోల్డ్ని బాగా కొంటున్నాయి, ఎస్పెషల్లీ యుక్రెయిన్ రష్యా వార్ స్టార్ట్ అయ్యాక. సో ఇక్కడే మనకు అర్థమవుతుంది గోల్డ్ ఎందుకు సేఫెస్ట్ ఇన్వెస్ట్మెంట్ అనేది. సో ఈ పాయింట్స్ అన్నీ మీ హస్బెండ్స్కి తప్పనిసరిగా చెప్పండి. నాకు ఈ స్టోర్ స్పెషాలిటీ పర్ల్ సెలెక్షన్ దగ్గరకు వచ్చాక మాత్రం అర్థమైపోయింది. అసలు పర్ల్స్ ఇన్ని వెరైటీస్ నేనైతే ఎక్కడా చూడలేదు, వెరీ ఆనెస్ట్. ఎంత బాగున్నాయంటే చూడండి, బ్రాస్లెట్ చూడండి. సి పర్ల్స్ ఇలాంటి మోడల్స్ మనం చూసే ఉంటాము, బట్ దే ఆర్ వెరీ క్లాసిక్ పీసెస్. బట్ పర్ల్స్లో కూడా ఇంకొక వెరైటీ, ఇవి ఏమంటారు, మసాకీ పర్ల్స్ అంట. సో పర్ల్స్లో మసాకీ పర్ల్స్ అని వెరీ ఎలిగెంట్ లుకింగ్ అండ్ డెఫినెట్లీ మోర్ ఎక్స్పెన్సివ్ దాన్ నార్మల్ పర్ల్స్. సో చాలా బాగున్నాయి చూడండి. ఆ కలర్ రోజ్ కలర్ అసలు బయట అయితే చాలా ఎలిగెంట్గా ఉన్నాయి. అసలు ఏమీ లేవు చూడండి, ఓన్లీ పర్ల్స్, గోల్డ్ లేదు, ఏమీ మిగతా ఏం లేకపోయినా ఇట్ ఈస్ స్టాండింగ్ అవుట్. వెస్టర్న్ డ్రెస్సెస్కి, మన పిల్లలకి, మనకి చాలా బాగుంటాయి. అండ్ ఇది వచ్చేసి ఆన్ ద అదర్ సైడ్ మన శారీస్, ఇలాంటి శారీస్ మీదకి చాలా బాగుంటాయి. అండ్ సైడ్ కూడా ఈ పెండెంట్స్ దే యాడ్ మోర్ ఎలిగెన్స్, క్లాస్. సో ఇవి కూడా చాలా బాగున్నాయి. అండ్ 2 లేయర్స్. ఇది వచ్చేసి లైక్ గోల్డ్ అండ్ పర్ల్స్, కొంచెం మోర్ మైల్డ్ డిజైన్ అని చెప్పొచ్చు. అంటే పర్ల్ సైజు కూడా చిన్నగా ఉన్నాయి, మోర్ క్యూట్గా చిన్న పిల్లలకి అలా బాగుంటుంది, చాలా బాగుంటుంది. డెఫినెట్లీ ఇది నాకు చూస్తే టీనేజ్ పిల్లలకి, మన పిల్లలకి చాలా బాగుంటుంది ఈ డిజైన్. అండ్ మెయిన్ నాకు ఇలాంటి చైన్స్ కూడా, అసలు ఇది తుమ్మెద డిజైన్, నేను బటర్ఫ్లై డిజైన్స్ చూసా, ఇవన్నీ చూసా, కానీ అసలు తుమ్మెద డిజైన్ ఇలా అంటే ఎంత నచ్చిందో నాకు. ఇట్ రియల్లీ కాట్ మై అటెన్షన్. పర్ల్స్ ఉన్నాయి చక్కగా, అండ్ తుమ్మెద విత్ రూబీ అండ్ ఎమరాల్డ్. దిస్ ఈజ్ మై ఫేవరెట్. అరౌండ్ 1000 poundsలో వస్తుంది ఇది, 1000 to 1300 pounds అన్నారు. సో వెరీ బ్యూటిఫుల్, చాలా బాగుంది. ఇది కూడా అంతే, మన టీనేజ్ పిల్లలకి 16th బర్త్డే గిఫ్ట్స్కి చాలా బాగుంటుంది. అండ్ దీనికి మ్యాచింగ్ ఇయర్ రింగ్స్ కూడా వచ్చాయన్నమాట, పర్ల్ డ్రాప్ విత్ రూబీ అండ్ ఎమరాల్డ్. ఓకే, ఇక నెక్స్ట్ బ్రాస్లెట్స్ చూడండి. ఇందాక నేను అన్నాను కదా మసాకీ పర్ల్స్ అని, అంటే ఇవి మామూలు పర్ల్ కలర్లో కాకుండా డిఫరెంట్ షేడ్స్. ఇది గ్రే షేడ్ మసాకీ పర్ల్స్, అండ్ దే ఆర్ ఎక్స్పెన్సివ్ వెన్ కంపేర్ టు నార్మల్ పర్ల్స్. న్యాచురల్, ఇవి కూడా న్యాచురల్ అంట. సో అది. అండ్ బ్రాస్లెట్స్ కూడా, అసలు పర్ల్ బ్రాస్లెట్స్లో ఇన్ని డిజైన్స్, ఇన్ని వేరియేషన్స్ ఎక్కడా చూడలేదు నేనైతే. ఇవి చూడండి అసలు ఎంత బాగుందో చూడండి, పర్ల్. మళ్ళీ ఇందులో కూడా చిన్న అవేంటి వైట్ స్టోన్సా డైమండ్సా, ఈ చిన్న మధ్యలో డైమండ్స్, ఇవి మళ్ళీ డైమండ్స్ అంట. అసలు టైనీ మధ్యలో, అంటే దానివల్ల షైన్ వస్తుంది అనమాట ఆ పీస్కి. చాలా బాగుంది, వెరీ ఎలిగెంట్ అండ్ వెరీ ఫైన్, కొంచెం డెలికేట్ పీస్ ఇది. అండ్ మీకు ఇంకా ఇలాంటి ఇందులోనేమో చాలా మిక్స్ ఆఫ్ పర్ల్ కలర్స్ ఉన్నాయన్నమాట. లైట్ కలర్సే, రోజ్ కలర్, బీజ్, చాలా కలర్స్ ఉన్నాయి. సో ఇవి మనము చైన్ బ్రాస్లెట్స్ చూసాం కదా, వెరీ, ఇది కొంచెం చిక్కుకుపోయింది. ఈ చైన్ బ్రాస్లెట్స్ చూసాం కదా. నెక్స్ట్ వచ్చేసి వీళ్ళ దగ్గర బ్యాంగిల్ బ్రాస్లెట్స్ కూడా ఉన్నాయి. యూ కెన్ సీ రియల్లీ, అసలు ఇది చూడండి. సో వెరీ ఫైన్ డిజైన్, రియల్లీ బ్యూటిఫుల్.
నాకు మీకు చూపించాలా నేను చూడాలా అర్థం కావట్లేదు అనమాట. సో ఇవి 200 poundsలో వస్తున్నాయి బ్యూటిఫుల్ బ్రాస్లెట్స్. 200 pounds అంట. ఇది ఎక్కువ, ఇది కొంచెం ఎక్కువ, లైక్ ఓకే 550-600. అది 550-600. ఇవి వచ్చేసి 200-250 poundsలో ఉన్నాయి ఈ చైన్ బ్రాస్లెట్స్. యా ఇవి డైమండ్స్ కదా అగైన్. సో డైమండ్స్, కానీ ఈ పర్ల్ అనేది ఇట్స్ సిట్టింగ్ ఆన్ ద క్రౌన్, దానివల్ల పర్ల్ బయటికి ఇట్లా హైలైట్ అవుతుంది. ఈ క్రౌన్ మోడల్ ఫింగర్ రింగ్స్ కూడా చాలా బాగుంటాయి. యూనో దే ఆర్ వెరీ మచ్ ఎలివేటెడ్, బాగా కనిపిస్తాయి. ఒక 3D టైప్లో ఉంటుంది ఎఫెక్ట్. ఇవి ఫింగర్ రింగ్స్ చూడండి ఎంత బాగుందో. అసలు ఈ షైన్ చూసారా, ఈ గోల్డ్ షైన్ చూసారా మీరు, ఎంత షైన్ ఉందో. అండ్ ఆల్సో మధ్యలో పర్ల్ చూడండి, అగైన్ క్రౌన్ మీద ఇట్లా కూర్చున్నట్టుంది. వెరీ వెరీ బ్యూటిఫుల్. నేను కూడా చూడాలి, మీకు చూపించడమే కాదు నేను కూడా చూసుకోవాలి. చాలా బాగుంది, వెరీ బ్యూటిఫుల్. దెన్ నేను ఇప్పుడే తీయనండి, ఇది ఉంచుకొనే ఇంకోటి పెట్టుకొని చూపిస్తాను. సో ఇది చూసారా, ఇదేమో చాలా సింపుల్ డిజైన్ అనమాట, బట్ బాగుంది అంతే. సో ఎన్ని చూపించినా ఏం చేసినా నేను ఇంకా మీకు ఓన్లీ 5% కూడా చూపించట్లేదు. కొన్ని వేరియేషన్స్ తీసుకొని నాకు బాగున్నాయి అనిపించినవి చూపిస్తున్నాను అనమాట. బట్ యూ కెన్ సీ లాట్ ఆఫ్ పర్ల్స్ కలెక్షన్ యాజ్ వెల్. చాలా 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 బాగున్నాయి. నేను ఇందాక మసాకీ పర్ల్స్ అన్నా కదా, మసాకీ పర్ల్స్లో మీరు బ్రాస్లెట్స్ చూపించాను నేను. మంచి సింగిల్ లేయర్, 2 లేయర్ మంచి పర్ల్ నెక్లెసెస్ కూడా ఉన్నాయన్నమాట. చాలా బాగుంటాయి. ముత్యాల హారాలు అనేవి ప్రతి ఇంట్లో ఒక ముత్యాల హారం ఉంటుంది. సో అది సో ఇప్పుడు నేను దివ్యాతో అన్కట్ డైమండ్ సెక్షన్కి వచ్చాను అనమాట. అన్కట్ డైమండ్స్ అంటే మనకి మెయిన్ బ్యాంగిల్స్ చాలా ఫేమస్. చాలామంది బ్యాంగిల్స్ ఇష్టపడతారనమాట అన్కట్ డైమండ్స్లో. మంచి షైన్ అలా ఉంటాయి. ఎస్పెషల్లీ అన్కట్ డైమండ్స్ నైట్ టైం పార్టీస్కి బాగుంటాయి. ఒక మంచి షైన్ అండ్ అన్కట్ డైమండ్స్ ఎక్కువ రూబీస్, ఎమరాల్డ్స్, మిగతా స్టోన్స్తో కూడా బాగా మిక్స్ చేస్తారు. సో బ్యాంగిల్స్ చూడండి, నేను అసలు వేసుకొని చూపిస్తాను మీకు. వేసుకొని చూపిస్తే ఇంకా బాగుంటుంది. చూడండి చూడండి ఎంత బాగుందో. అసలు ఇలా పెడితే అసలు రియలీ రియలీ బ్యూటిఫుల్. ఎంత ఉంటుంది ఇది? అది 4000 అలా ఉంటుందండి. 2 కలిపా 1 ఈచ్ బ్యాంగిలా? ఓ ఈచ్ ఓకే ఓకే. ఈచ్ బ్యాంగిల్ 4000 pounds అంటే డెఫినెట్లీ ఎక్స్పెన్సివే. యా బట్ ఇట్స్ వర్తీ అనుకుంటా. చాలా బాగుంది చూడడానికి. అండ్ ఈ రెండిట్లో కూడా చూడండి ఇంకా బ్యాంగిల్స్ మోడల్స్ ఉన్నాయి. ఇది ఎమరాల్డ్తో ఇదొక డిజైన్. సో అన్కట్స్లో కూడా ఇండియాలో ఉన్నంత కలెక్షన్ ఉందన్నమాట. ఇండియాలో మనకి నైట్ పార్టీస్, పెళ్ళిళ్ళు, పేరెంటాలు అన్నీ రాత్రే కదా, నైట్ టైం పార్టీస్. బట్ స్టిల్ ఇక్కడ కూడా అన్కట్ డిమాండ్ కలెక్షన్ అంత బాగుంది చూడండి. అసలు వెరీ బ్యూటిఫుల్. అండ్ దెన్ నెక్స్ట్ వచ్చేసి ఈ టెంపుల్ డిజైన్ కూడా నాకు చాలా నచ్చింది. చూడండి ఎంత బాగుందో. గోపురం స్టైల్, చిన్న బుట్టల్లాగా వచ్చాయన్నమాట. వెరీ ట్రెండీ, చాలా బాగుంది, నైస్. మన కల్చర్ కనిపిస్తుంది. అండ్ మధ్యలో లక్ష్మీదేవి కూడా ఉంది. సో అమ్మాయిలకి మంచిగా వేయొచ్చు అనమాట. వెరీ వెరీ బ్యూటిఫుల్ డిజైన్. ఇంకా అన్కట్స్ ఇందాక అనుకున్నాం కదా, ఇవి బాగా మిక్స్ చేస్తారు. అండ్ ఆ షైన్ వల్ల అన్ని రకాల స్టోన్స్తో అన్కట్స్ మిక్స్ చేస్తారనమాట. సో మీరు చూస్తే రూబీస్, ఎమరాల్డ్స్ చూస్తే కూడా ఎంత బాగుంది చూడండి. ఓకే, సో నేను క్విక్గా వేసుకొని చూపిస్తాను. కొంచెం స్టోన్స్ ఎక్కువ ఉన్నాయి, మీకు కనిపిస్తున్నాయో లేదో కానీ కొంచెం నా శారీలో. అన్కట్స్ ఏంటంటే ఫోటోల్లో చూసేవి కావు, వీడియోలో చూసేది కాదు. అన్కట్స్ వేసుకొని చూడాలి, అప్పుడే మనకి వాటి అందం తెలుస్తుంది అనమాట. ఆ షైన్ కానీ అవన్నీ. అండ్ గుత్తపూసలు మనకి చాలా పాపులర్ ఇప్పుడు. గుత్తపూసలు ఎప్పటి నుంచో బాగా నడుస్తుంది గుత్తపూసల ట్రెండ్. చూడండి మొత్తం సెట్ వచ్చేసి 2000 poundsలో వస్తుంది. నాకు ఇది మంచి డీల్ అనిపించింది మొత్తం సెట్.
ఇందులో కూడా మీరు చూస్తే ఇవన్నీ వచ్చేసి అన్కట్స్, ఇవి వచ్చేసి పూసలు, మళ్ళీ అన్కట్స్, చాలా లేయర్స్ ఉంది. డిజైన్ చాలా ఇంట్రికేట్ ఉందన్నమాట. కాంప్లెక్స్ అండ్ ఆల్సో గుత్త పూసలు ఇలా 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 వేలాడుతున్నాయి. బాగున్నాయి, చాలా బాగున్నాయి. ఇది కూడా బబ్లీ డిజైన్. అండ్ ఇది వచ్చేసి అన్కట్స్లో ట్రెడిషనల్ హారం. నేను మీకు ఇట్లా ఫస్ట్ ఇలా చూపిస్తాను. సో ట్రెడిషనల్ హారం అండ్ లాకెట్ ఈజ్ యూనో మంచి సన్ఫ్లవర్, చాలా బాగుంది. లాకెట్ ఈజ్ యూనో హైలైటింగ్. మేబీ నేను ఒక్కసారి వేసుకొని చూపిస్తాను మీకు. నాకు ఇట్లా మిడ్ లెంత్, ఇది కూడా మిడ్ లెంత్ హారమ్స్ చాలా బాగుంటాయి. ఇక్కడ చైన్, అవును చైన్ మనకి ఫ్లెక్సిబుల్, ఎంత లెంత్ కావాలంటే అంత లెంత్ పెట్టుకోవచ్చు. మీరు ఇంకొక హారం వేసుకుంటున్నారా వేసుకోవట్లేదా అని. బట్ సింగిల్గా కూడా లాకెట్ పెండెంట్ ఇంత హైలైట్ అవుతుంది కాబట్టి ఒక్కదాంతోనే చాలా అందం వస్తుంది. ఇవి చేంజ్ చేసుకోవచ్చా? యా, మేబీ ఇక్కడైతే ఇవ్వలేదు ఆప్షన్, వెనకాల ఏమి ఇవ్వలేదు. బట్ బాగున్నాయి, చాలా బాగున్నాయి. సో కాక్టైల్ రింగ్స్, చాలా పార్టీ. కాక్టైల్ రింగ్స్ అంటేనే పార్టీ జిగేల్. ఫింగర్ రింగ్స్, ఉంగరాలు, దిద్దులు అసలు ఎన్ని ఉన్నాయంటే నేను మీకు వీడియో ఇలా చూపించడం చాలా కష్టం, అంత హ్యూజ్ కలెక్షన్ ఉంది. బట్ నైస్ కలెక్షన్ అండి. అసలు కాక్టైల్ రింగ్స్ కూడా మన వెస్ట్రన్ వేర్కి కానీ పార్టీ వేర్ శారీస్కి కూడా చూడండి. ఒక ఎమరాల్డ్, ఒక రూబీ పెట్టాను అనమాట. సో ఇప్పుడు యాంటిక్ పీసెస్. అసలు యాంటిక్ పీసెస్ అంటే మనం జిగేల్ లేకుండానే చాలా గ్రాండ్గా యూనో మంచి కంచిపట్టు చీర మీద చాలా ఘనంగా కనిపిస్తాయి అన్నమాట. ఇవి చాలా బాగుంటాయి యాంటిక్ పీసెస్ అంటే. పెళ్ళిళ్ళకి, పేరంటాలకి మస్ట్ పీస్ ఇది. ఇది వచ్చేసి చోకర్ మోడల్. మీరు చూస్తే అన్ని ప్రెషియస్ స్టోన్స్, యాంటిక్స్ అన్నీ కూడా దే హ్యావ్ దీస్ ప్రెషియస్ స్టోన్స్. పూసలు, ఎమరాల్డ్స్, రూబీస్ అండ్ మనకు అన్ని దేవతలు, లక్ష్మీదేవి ఇవన్నీ కనిపిస్తుంటాయి. యూనో ఇట్స్ లైక్ ఎనీ అదర్ క్లాసిక్ యాంటిక్ పీస్. టెంపుల్ జ్యువెలరీ. అండ్ పెద్ద హారాల్లో వచ్చేసి మనకి యూనో మీకు చూస్తే నేను ఒక్కొక్కటి తీసి చూపిస్తా. ఇది కాసుల పేరు, అసలు మీకు గుర్తుపట్టారా? అసలు కాసుల పేరు మామిడి పిందెల హారం. రెండు కొనుక్కునే పని లేకుండా మామిడి పిందెలు, కాసుల పేరు రెండు వచ్చేసాయి. అండ్ ఆల్సో లక్ష్మీదేవి ఉందన్నమాట ప్రతి కాసులో. మంచి స్టోన్స్ ఉన్నాయి. ఆ స్టోన్స్ కూడా జిర్కోనియా బ్రాండ్ స్టోన్స్ అంట, వైట్ స్టోన్స్. ఇంకా మనకి అంత చాలా బాగుంది, వెరీ క్లాసీ. పూసలు అన్ని కలర్స్, రూబీ, ఎమరాల్డ్. యా, సో కాసుల పేరు, మామిడి పిందెల హారం, హైబ్రిడ్ మోడల్ అని చెప్పొచ్చు. సో నేను ఈ స్టోర్లోకి వచ్చిన దగ్గర నుంచి నా కన్ను దీని మీద ఉందన్నమాట. ఇది వేసుకోకుండా వెళ్ళకూడదు బయటకని ఫిక్స్ అయ్యాను నేను. సో ఇదేంటి అంటే చాంద్ బాలీ షేప్లో ఉన్నాయి చుట్టూ. మనకు అక్కడ కాసుల పేరు బదులు ఇవన్నమాట. చాలా నచ్చింది నాకైతే. నా శారీ మీదకి మీకు చూపించడానికి బాగుంటుందని అనిపించింది. సో ఇది వేసుకోవచ్చా? యా, చాలా యూనో క్లాసీ పీస్. ఇది ఆ హారం, ఈ రెండైతే 100% బ్రైడల్ వేరే. సో మంచి కంచి పట్టు చీర పెద్ద అంచుది కట్టుకొని ఈ రెండు వేసుకుంటే అసలు అందరూ తలలు ఇలా తిప్పి మన్నే చూడాలన్నమాట. కాదంటారా? ఎంత బాగుందో అసలు. నేను ఇందాక మీకు చెప్పా కదా, మనం జాయలుకాస్లో కొంటే, అంటే లండన్లో ఉన్న ఈ స్టోర్లో కొంటే ఏంటంటే మల్టీ కల్చరల్ డిజైన్స్ ఉంటాయి. ఇప్పుడు మీరు లండన్లో ఉండి ఇండియాలో పెళ్ళిళ్ళకి వెళ్ళి అక్కడే కొనుక్కొని అవే డిజైన్లు వేసుకుంటే అసలు అర్థం ఉందా అందులో? అదే మీరు ఇక్కడ కొన్నారనుకోండి, మల్టీ కల్చరల్. చూడండి, అంతే కదా, కరెక్ట్గానే చెప్పా కదా దివ్య? యా, ఇది చూడండి అసలు. జాయలుకాస్ కేరళ యూనో వాళ్ళది.
ఇది కేరళ ట్రెడిషనల్ నెక్లెస్ అన్నమాట. అసలు చూడండి ఎంత బాగుందో. ఇలాంటివి అసలు మన వాళ్ళకి ఎంత కొత్తగా ఉంటాయి. పాలక్య, యా ఇది పాలక్య డిజైన్, కేరళ వాళ్ళ ట్రెడిషనల్ డిజైన్ అంట ఇది. చాలా బాగుంది. పచ్చరాళ్ళు ఎర్రరాళ్ళు వచ్చి ఎక్కువ బంగారం అన్నమాట, ఎక్కువ బంగారం ఉంది. రాళ్ళు కూడా పచ్చలు ఎరుపులు చాలా బాగుంది. సో ఇదొకటి మల్టీ కల్చరల్ అన్నా కదా. ఇక మెయిన్ వచ్చేసి వీళ్ళకి డిజైన్స్ అన్నీ దుబాయ్ ఫ్యాక్టరీ నుంచి వస్తాయి. సో అరబిక్ డిజైన్స్, నేను ఇందాక ఇంట్రోలో చెప్పా కదా, లేటెస్ట్ అరబిక్ కలెక్షన్ రయానా లేటెస్ట్ అరబిక్ కలెక్షన్. సో అందులో చూసారా అరబిక్ డిజైన్స్ ఎంత వెరీ వెరీ స్టైలిష్. అసలు ఇలాంటివి వేసుకొని వెళ్తే ఏంటి ఎక్కడ కొన్నావు డిజైన్ అడగాలి జనాలు, ఎక్కడ కొన్నావు అని అడగాలి, అప్పుడే మనం వేసుకోవాలి. సో ఇది చూసారా వెరీ లైట్ వెయిట్ అనమాట. అసలు స్టోన్స్ కూడా ఎంత లైట్ వెయిట్ ఉన్నాయో. మనకి ఇట్లా 2 పేటల హారం 3 పేటల హారం అని అంటారు కదా మన వాళ్ళు. సో మధ్యలో చాంద్ బాలీస్ కూడా వచ్చాయి. చాలా బాగుంది. నేను వేసుకొని చూపిస్తాను మీకు. చూడండి అసలు 3 లేయర్స్ 3 పేటలు వచ్చాయి. అండ్ మధ్యలో వచ్చేసి చాంద్ బాలీస్ 3 పేటలు వచ్చాయి. అన్ని రాళ్ళు మనకి మంచిగా కంప్లీట్ డిజైన్ అనిపిస్తుంది నాకు. ఇక్కడ చాంద్ బాలీస్ ఉన్నాయి, వెరీ వెరీ బ్యూటిఫుల్. ఇది అరబిక్ అండ్ మన సౌత్ మిక్స్ హైబ్రిడ్ డిజైన్స్ ఇలాంటివన్నీ దొరుకుతాయా? యా. సో మీకు కట్టు కూడా చూడండి ఎంత ఫైన్ ఉందంటే, ఇప్పుడు మనకి గోల్డ్ లీఫ్ గోల్డ్ ఫ్లేక్స్ అంటాం కదా, అంత ఫైన్. గోల్డ్ ఈజ్ ద సాఫ్టెస్ట్ మెటల్ అనమాట, చాలా సాఫ్ట్ మెటల్. సో మనకు అందుకే గోల్డ్లో ఇంత ఇంట్రికేట్ డిజైన్స్ వస్తాయి. సో చాలా. అండ్ అందులోనూ దుబాయ్ ఫ్యాక్టరీ వాళ్ళు దే ఆర్ వెరీ పాపులర్ అనమాట ఇట్లా ఫైన్ కట్స్. ఎందుకంటే వాళ్ళకి దుబాయ్లో ట్యాక్స్ ఉండదు కాబట్టి బంగారం పిచ్చి పిచ్చిగా కొనేస్తారు జనాలు. సో వాళ్ళకి ఫ్యాక్టరీస్ కూడా బాగా డెవలప్ అయ్యాయి టెక్నాలజీలో కానీ. మనం ఏ డిజైన్ అడిగినా కానీ 2-3 డేస్లో ఇస్తారంట దుబాయ్లో. సో అందుకే అక్కడ స్కిల్ కూడా ఎక్కువ అక్కడ వర్క్ చేసే వాళ్ళకి. అందుకే మనకి ఇక్కడ జాయ్లుకాస్ దుబాయ్ ఫ్యాక్టరీ నుంచి వస్తుంది కాబట్టి మీరు ఇలాంటి వెరీ టాలెంటెడ్ పీసెస్ చూస్తారు, విచ్ షో ద టాలెంట్ ఆఫ్ ద వర్క్మెన్. సో ఇది తీసుకుంటారా? అండ్ నెక్స్ట్ ఇది కూడా చూడండి, నేను ఇది కూడా వేసుకుంటా. ఎంత బాగుందంటే ఇందులో నేను మీకు కనిపిస్తున్నాయా అన్నీ ఎనామిల్ ఉంది. ఇది కూడా అంతే అరబిక్ డిజైన్. మనకు అక్కడ ఇవన్నీ కూడా ఇండియాలో దొరికే డిజైన్లే కావు అసలు. చూడండి కనిపిస్తున్నాయా కలర్స్, ఎనామిల్ రోజ్ గోల్డ్ అన్నీ కూడా కలర్స్ వెరీ క్లాసిక్ కలర్స్ అనమాట. చాలా బాగుంది, నాకు చాలా నచ్చింది. మ్యాచింగ్ ఇయర్ రింగ్స్ కూడా ఉన్నాయి. లెంత్ ఇట్లా ఇయర్ డ్రాప్స్కి లెంత్ కరెక్ట్గా ఉంటే అసలు అందమే వేరనమాట. సరే ఎంత బ్యూటిఫుల్ ఉందో. ఎనామిల్ ఎలిగెన్స్ ఒక్క పీస్ పెట్టుకుంటే చాలు, పెద్దగా మనం ఒంటి నిండా కూడా వేసుకోకర్లా ఇలాంటివి. సో నేను ఏం చెప్తున్నా అంటే మీకు ట్రెండీ డిజైన్స్ ఇవే నేను అనింది, మల్టీ కల్చరల్ డిజైన్స్. సో ఇక్కడ కొంటే మనకేంటంటే ఇట్లా అన్ని కేరళ అరబిక్ అన్ని టైప్స్. తమిళ్ వాళ్ళు కొంటారు ఇక్కడ షాపింగ్. సో వాళ్ళ బంగారం చెన్నై వెళ్ళి మన వాళ్ళు ఎంతమంది పెళ్ళి షాపింగ్ చేస్తారు. సో మీరు ఇక్కడ ఉండి ఇక్కడే చేసేయచ్చు. సో అరబిక్ డిజైన్ అన్నీ వేసుకోవాలి, అంతా ఎంజాయ్ చేయాలన్నమాట లైఫ్ అంటే. ఇది అది అని కాదు. చూడండి. సో ఇది మనకు చూస్తేనే అర్థమవుతుంది కదా అరబిక్ డిజైన్. దుబాయ్లో ఎక్కువ ఉంటాయి ఇలాంటి మోడల్స్. మొత్తం బంగారమే, మీకు ఓన్లీ బంగారంతో కావాలి అంటే ఇదిగో ఇలాంటి డిజైన్స్ కూడా ఉన్నాయన్నమాట. డిఫరెంట్గా ఉందని చెప్పి వేసుకొని చూశాను. సో ఇదేంటంటే మొత్తం బంగారమే అండి. అసలు రాళ్ళు వద్దు మాకు, ఓన్లీ బంగారంతో క్లాసీగా మోడర్న్గా ట్రెండీగా కావాలంటే ఇలాంటి పీసెస్. ఈ కింద ఉన్నాయి చూసారా, ఇవన్నీ లైట్ వెయిట్, అసలు ఫైన్ గోల్డ్ ఫ్లేక్స్ లాగా ఉన్నాయి అన్నమాట. వెరీ వెరీ బ్యూటిఫుల్. చూసారా మీరు, దే ఆర్ ఆల్సో మంచిగా ఊగుతుంది, చాలా బాగుంది డిజైన్. సో ఇప్పుడు కుందన్స్ మీకు చూపించే 2 పీసెస్ కూడా కుందన్స్. మనకి ఇప్పుడు కాసుల పేరులో కూడా షార్ట్ లెంత్ అనేది ట్రెండ్ అవుతుంది. సో ఇవి కూడా షార్ట్ లెంత్ ఇష్టపడే వాళ్ళకనమాట వెరైటీగా. అండ్ ఇప్పుడు పేస్టల్ షేడ్స్ క్లాసీగా చాలామంది పేస్టల్ షేడ్స్ ఇష్టపడుతున్నారు, బ్రైట్గా కాకుండా. సో అలాంటి పేస్టల్ షేడ్స్ మీదకి కలర్ చాలా బాగుంటుంది ఇది.
ఇంక ఇవి వచ్చేసి మన క్లాసిక్ ట్రెడిషనల్ ఎమరాల్డ్ అండ్ రూబీతో కుందన్ సెట్, పేస్టల్ షేడ్స్ లేటెస్ట్ ట్రెండ్. బట్ మీకు చూపించాలని చూపిస్తున్నా కుందన్ సెట్. సో ఇంకా కొన్ని యూనో వెరైటీ ఆఫ్ డిజైన్స్. ఇది చూసారా, డబుల్ ధమాకా, బై 1 get 2 టైప్లో ఉందన్నమాట. అంటే ఎలా అంటే మీరు ఇటు వేసుకోవచ్చు, మంచి యూనో మిడిల్ లెంత్ హారం ఇటు వేసుకోవచ్చు, ఇటు అయితేనేమో రెడ్ స్టోన్స్, ఇలా తిప్పితే ఇలా కూడా వేసుకోవచ్చు. సో వెరీ 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 బ్యూటిఫుల్, బాగుంది. గోల్డ్ మొత్తం గోల్డ్. నాకు తెలిసి మన మమ్మీ వాళ్ళకి బాగుంటుంది ఇది కదా, మంచి పట్టు చీర, పెద్దవాళ్ళకి చాలా బాగుంటుంది. వాళ్ళు ఎక్కువ వేసుకోవడానికి ఇష్టపడరు కదా మనలాగా. సో జస్ట్ ఒక్కటి వేసుకుంటేనే మీకు చాలా లుక్ వచ్చేస్తుంది అనమాట. నేను యాక్చువల్లీ సరిగ్గా పెట్టుకోలేదు అనుకుంటా, బట్ యా ఇట్లా సింగిల్ పీస్ డీల్ క్లోజ్. సో ఇంకా మీకు ఇంకా ఇక్కడ చూడండి, యూనో మిడ్ లెంత్, షార్ట్ లెంత్, మీకు అన్ని మంచి కలెక్షన్. ఇక్కడ మళ్ళీ పేస్టల్ షేడ్స్ వచ్చాయి, నేను ఒకసారి చూపిస్తా. ఇదైతే చాలా ఎలిగెంట్ ఉంది, పేస్టల్ షేడ్స్ అండ్ విత్ పర్ల్ డ్రాప్స్, మ్యాట్ ఫినిష్. ఇవన్నీ కూడా మ్యాట్ ఫినిష్ అనమాట. ఇది లాకెట్ చూసారా, ఇట్స్ రియల్లీ రియల్లీ స్టాండింగ్ అవుట్. ఎంత బాగుందో లాకెట్, అసలు బ్యూటిఫుల్, చాలా బాగుంది. మళ్ళీ పేస్టల్ కలర్సే, వెరీ వెరీ ఎలిగెంట్. దిస్ పీస్ ఈస్ టెలింగ్ ఏ స్టోరీ యాక్చువల్లీ. పెళ్ళి, పల్లకి, యూనో అంతా ఇక్కడ ఒక స్టోరీ ఉందన్నమాట, ఇఫ్ యూ అబ్జర్వ్. సో ఇదొక పీస్, కింద వచ్చేసి పూసలు, గుత్త పూసలు. అండ్ బ్యాంగిల్స్, ఇవి మంచి యూనో హెవీ సింగిల్ పీస్ బ్యాంగిల్స్. అండ్ మీకు ఎంత థిక్గా అనిపిస్తున్నాయో నాకు తెలియదు, కానీ అసలు వేసుకున్నట్టే ఉన్నాయి, బరువే లేవు. మళ్ళీ అంతే మ్యాట్ ఫినిష్, యాంటిక్ హారాల మీదకి చాలా బాగుంటాయి. ఓకే, ఇంకో సెక్షన్కి వెళ్దాం రండి. మనము మెన్స్ పెద్దవాళ్ళ సెక్షన్ అండ్ ఆల్సో నల్లపూసలు, బ్లాక్ బీడ్స్ మన ఫేవరెట్, ఆ సెక్షన్ వైపు వచ్చామన్నమాట. సో మీరు బ్లాక్ బీడ్స్ చూసుకుంటే చాలా మోడల్స్ ఉన్నాయి ఇక్కడ, యూనో డిఫరెంట్ లెన్స్, డిఫరెంట్ ప్యాటర్న్స్, డిఫరెంట్ లేయర్స్ అన్నీ. ఇలా పెండెంట్తో పాటు కొంచెం తమిళ్ వాళ్ళు ఇష్టపడే స్టైల్లో గోల్డ్ ఎక్కువగా, బ్లాక్ బీడ్స్ అక్కడక్కడ, ఇలాంటి డిజైన్స్ ఉన్నాయి. అండ్ ఆల్సో మన వాళ్ళు చాలా తిన్నుగా ఒకటే లేయర్, ఎక్కువ వద్దు మాకు సింపుల్గా కావాలి డ్రెస్సుల మీదకి, జస్ట్ యూనో ఇట్లా ఒక లాకెట్. సో ఇది మన వాళ్ళు ఎక్కువగా ఇష్టపడే టైప్, నాకు ఇలాంటిదే ఉందన్నమాట. సో ఈ స్టైల్లో కూడా ఉన్నాయి. అండ్ ఎక్కువ మనం నార్త్ వాళ్ళు వేసుకుంటే చూస్తాం ఇలాంటివి కూడా. ఇట్లా మీరు చూస్తే నేను అదే చెప్తున్నా ఇందాక నుంచి, మల్టీ కల్చరల్, అన్ని టైప్స్ ఉంటాయన్నమాట. ఏదంటే అది ట్రై చేయొచ్చు. ఇదొక వెరైటీ, మధ్యలో బీడ్స్ వచ్చి లేయర్స్, యూనో ఇదొక టైప్. ఇది చూడండి, సింగిల్ లెంత్, జస్ట్ సింపుల్గా మొత్తం గోల్డ్ బీడ్స్, మధ్యలో జస్ట్ బ్లాక్ బీడ్స్ వచ్చాయి, వెరీ సింపుల్ ఇది. ఇంకా బెస్ట్ థింగ్ ఏంటంటే కొంచెం బాగా యూనో క్రియేటివిటీ, నాకు డిఫరెంట్ టైప్స్లో వేసుకోవాలి అన్న వాళ్ళు ఇలా జస్ట్ చైన్ తీసుకొని యూనో మీరు ఎలాంటి పెండెంట్స్ కావాలంటే అలాంటి పెండెంట్స్ పెట్టుకోవచ్చు. ఈ బీడ్స్ కూడా యూనో షేప్ చాలా బాగుంది, వీటికి రకరకాల పెండెంట్స్ వేసుకోవచ్చు. ఇంకా మీ ఇష్టం, ఇంకా మీకు ఎంత ఓపిక ఉంటే అంత అన్ని టైప్స్ ఆఫ్ డిజైన్స్ ఉన్నాయి. మీరు ఇక్కడ కూడా చూడండి, సో మెనీ డిజైన్స్ బ్లాక్ బీడ్స్లో. ఇంకా చైన్స్తో పాటు బ్లాక్ బీడ్స్లో ఇప్పుడు చాలామంది ఇవి కూడా వేసుకుంటున్నారు కొత్తగా, బ్రాస్లెట్స్, బ్లాక్ బీడ్ బ్రాస్లెట్స్ చూస్తున్నారు కదా. చాలా అంటే చాలా మోడల్స్ ఉన్నాయి, అసలు ఎన్ని మోడల్స్ అంటే అన్ని మోడల్స్. యా ఇక్కడ మళ్ళీ ఈ పీస్లో మళ్ళీ యూ కెన్ సీ ద క్రాఫ్ట్స్మెన్షిప్. ఈ పీస్లో కూడా వెరీ ఫైన్ డిజైన్ అనమాట, ఫైన్ కట్. అండ్ మెన్ బ్రాస్లెట్స్ చూడండి, మధ్యలో సింహం. సో ఇట్స్ వెరీ వెరీ నైస్, వెరీ రాయల్ లుకింగ్.
అండ్ మనకి ఫస్ట్ గుర్తొచ్చేది పులిగోరే కదా మగవాళ్ళ ఆర్నమెంట్స్లో. సో పులిగోరు విత్ గోల్డ్ క్యాప్ ఉంది. ఇక్కడ కూడా మళ్ళీ దిస్ యాంటిక్ సింహం వచ్చింది. చాలా ఉన్నాయండి, సో మెనీ మోడల్స్. ఇక నెక్స్ట్ వచ్చేసి పెద్దవాళ్ళకి చూస్తే మనం మన అమ్మమ్మలకి నాయనమ్మలకి పెద్దవాళ్ళకి రుద్రాక్ష ఇట్లా సింపుల్ చైన్స్ అనమాట. రుద్రాక్ష మాల ఉంది. ఇది వచ్చేసి కోరల్, ఇది కోరల్ కలర్స్లో మీరు ఇదొక చైన్ సింపుల్గా. ఇదొకటి. ఇక్కడ చూస్తే మీరు గోల్డ్ బీడ్స్ ఉన్నాయి అండ్ ఆల్సో ఈ కలర్ స్టోన్స్కి గోల్డ్ క్యాప్స్ వచ్చాయి. ఇవన్నీ ఏంటంటే మన అమ్మమ్మలకి నానమ్మలకి బాగుంటాయి. నవరత్న కదా, వెరీ నైస్. అసలు ఇదైతే అసలు ఇందులో గోల్డ్ ఎక్కడ ఉంది అనిపించింది నాకు, కానీ ఇది కూడా 22 క్యారెట్స్ అంట, మొత్తం గోల్డే ఇది. కాకపోతే అంతా మళ్ళీ దే పెయింటెడ్ ఇంటూ డిఫరెంట్ కలర్స్, సిల్వర్ కలర్, రోజ్ కలర్, ఎనామెల్. ఓకే యా ఎనామెల్. అండ్ ఆల్సో చూడండి ఇక్కడ అంతా అగైన్ యూ కెన్ సీ ద ఫైన్ కట్స్. ఆ బీడ్స్ మీద కూడా ఫైన్ కట్స్ ఉన్నాయి. ఆ కట్స్ వల్ల లైట్ రిఫ్లెక్ట్ అయ్యి చాలా షైన్ అవుతుంది పీస్. యాక్చువల్లీ ఇది మోర్ అరబిక్ డిజైన్, బాగుంది. 22 క్యారెట్ అంట. అంటే అసలు అది అందులో గోల్డ్ ఉందా అనిపిస్తుంది. ఇంక ఇవైతే మన చిన్నపిల్లలకి జస్ట్ ఇట్లా యాక్టివ్గా ఉంటారు కదా బాగా, ఒక ఏజ్లో 8 years 10 years ఆ టైప్లో అసలు ఒక చోట ఆగరు. అలాంటప్పుడు ఏదో వేయాలి, కానీ మనం వాళ్ళు పోగొట్టుకున్నా పెద్దగా ఫీల్ అవ్వం, కానీ ఏదో ఒకటి వేయాలి అన్నప్పుడు ఇలా సింపుల్గా ఒక ఫ్రాక్ మీద సింపుల్ ఇలాంటి చైన్స్ కూడా ఉన్నాయి. ఇంకా అసలు ఈ చైన్స్ వీటికి అంటే ఇంకా నాకు చేతులు ఆల్రెడీ నొప్పి వస్తున్నాయి అనమాట. అన్ని డిజైన్స్ ఉన్నాయి. దివ్య అయితే చాలా ఓపిక్గా చూపిస్తుంది. సో మనం గృహప్రవేశాలు చేసుకుంటూనే ఉంటాం కదా, సో చక్కగా మనం గృహప్రవేశంలో పూజ చేసుకునేటప్పుడు పెట్టుకోవడానికి కామాక్షి దీపం అంటాం కదా, ఆ డిజైన్ లక్ష్మీదేవి వచ్చింది. చాలా బాగున్నాయి, వెరీ డివోషనల్ పీసెస్. కుంకుమబర్ణలు తెలిసిందేగా. ఇలాంటి చిన్న మంచి పూజా ఐటమ్స్ కూడా ఉన్నాయండి. సో ఇది చిన్న క్యూట్ ఉగ్గు గిన్నె చూసారా ఎంత బాగుందో క్యూట్గా. సో అన్ని అకేషన్స్ కవర్ అవుతున్నాయి, అన్ని టైప్స్ ఆఫ్ పీసెస్ ఉన్నాయండి. వెరీ నైస్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, నాతో ఇప్పటి వరకు షాపింగ్ చేసినందుకు. అన్ని సెక్షన్స్ చూసారు కదా. అసలు వచ్చిన దగ్గర నుంచి ఇప్పటి వరకు అయితే క్రౌడ్ వస్తానే ఉన్నారు. హ్యూజ్ టర్న్ ఓవర్. నేను 6 hours నుంచి ఇక్కడే ఉన్నా అనమాట. అసలు ఎక్కడా కూడా స్పేస్ లేనంత క్రౌడ్. మనం అనుకుంటాము అరే లండన్లో బంగారం ఎవరు కొంటారు అని, కానీ నాకు ఈరోజు చూసి నేను నిజంగా సర్ప్రైజ్ అయ్యాను. అంటే తులం రేట్ ఇంత ఉన్నా కానీ 70,000 ఉంది. ఇంకా తొందరలో ₹1,00,000 వరకు కూడా అవుతుందంట. సో అంత రేట్ ఉన్నా కానీ జనాలు కొంటున్నారు అంటే అది డిజైన్స్, ఇక్కడ క్వాలిటీ, ఆ దుబాయ్ ఫ్యాక్టరీ నుంచి వచ్చే ఆ కట్, ఇవన్నీ రీజన్స్. అంతేకాదు మనం లండన్ అంటే ట్యాక్స్ ఉంటుంది, వ్యాట్ అనుకుంటాము, కానీ గోల్డ్ ప్రైస్ మీరు చూసుకుంటే ఇండియా కన్నా కూడా యూకేలో గోల్డ్ ప్రైస్ తక్కువ. సో మీరు ఓవరాల్గా చూసుకుంటే మనకి పెద్ద తేడా పడదు. సో ఇండియానే వెళ్ళి అక్కడ హైదరాబాదు విజయవాడలో పొద్దున్నుంచి నైట్ వరకు వరసెమ్మడి షాపింగ్ చేసి స్ట్రెస్ ఫీల్ అయ్యే బదులు ఇక్కడ ఆరాంగా వచ్చి మనకిష్టమైనప్పుడు లేటెస్ట్ డిజైన్స్ ఎప్పటికప్పుడు చూసుకొని చక్కగా మనకి ఇష్టమైనట్టు మన అకేషన్కి తగ్గట్టుగా కొనుక్కోవచ్చు. సో దట్ ఈస్ ఆల్ ఐ వాంట్ టు సే. వన్స్ అగైన్ రిమైండర్, 12th May ప్లీజ్ మార్క్ ద డేట్. 12th May లోపు మాత్రమే మనకి పే 10% అండ్ లాక్ ద గోల్డ్ రేట్ ఆప్షన్ ఉందన్నమాట. దట్స్ ఎ వండర్ఫుల్ స్కీమ్. ఎందుకంటే గోల్డ్ రేట్ని లాక్ చేయొచ్చు, అది కూడా లోవెస్ట్ గోల్డ్ రేట్. సో 12th May లోపు కంపల్సరీ మీరు టైం తీసుకొని షాపింగ్ వీలైతే కుదిరితే రండి, లేదంటే ఆన్లైన్ ద్వారా అయినా రిజిస్టర్ అవ్వండి ఇఫ్ యు ఆర్ లివింగ్ ఫార్ అవే ఫ్రమ్ లండన్. సో చూస్తున్నారు కదా చుట్టూ హంగామా. హ్యాపీ అక్షయ తృతీయ. మీరు కూడా ఈ 12th May వరకు ఉండే ప్రమోషన్స్ స్కీమ్స్ని కంపల్సరీ యూటిలైజ్ చేసుకుంటారు అని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ వన్స్ అగైన్ హ్యాపీ అక్షయ తృతీయ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ స్టేయింగ్ విత్ మీ అంటిల్ ద ఎండ్ ఆఫ్ దిస్ వీడియో. Subscribe to UK Telugu Talkies for more beautiful and interesting videos. Thank you.